లూకా సువార్త 14వ అధ్యాయం 15వ వచనం చదివితే, ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చునిన వారిలో ఒకడు ఇక్కడేమో భూ సంబంధంగా ఏం చేస్తారు, వీళ్ళందరూ కలిసి ఒక విందువులో కూర్చుని ఏం చేస్తారంటే భోజనం చేస్తుంటే, తెలుసా, దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడు అని చెప్పాడు. చెప్పగానే మనసు ఎరిగిన దేవుడు కదండి, మనుషుల యొక్క మనస్తత్వాలు ఎరిగిన దేవుడు. ఎవరు చెప్పండి? దేవుడు కదా. ఎవరు? నా మనసు మీకు తెలియకపోతే, మీ మనసు నాకు తెలియకపోతే, మీరు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు నాకు తెలియకపోతే, నేనే ఆలోచన, కానీ మన ఆలోచన మనలోంచి రాకముందే మన ఆలోచనలు అన్నీ గ్రహించేవాడు ఎవరో తెలుసా? దేవుడు. కాబట్టి ఈయన గొప్పవాడు అనుకుంటూ, ఈయనతో సంథింగ్ స్పెషల్ అనుకుంటూ తను అనుకుంటున్నాడు, నేను రేపొద్దున్న ఏం చేయబోతున్నాను చెప్పండి, ఆ యొక్క పంక్తిలో లేదు దేవుడు ఏర్పాటు చేసిన ఆ భోజన పంక్తిలో నేను కూడా ఉంటాను అని అనుకుని ఉంటాడు. అందుకే ఆ ఉద్దేశంతోనే అవునండి. లేదా ఒకవేళ యేసు ప్రభు వారికి ఏమన్నా తెలియదు అనుకున్నాడో, సర్వజ్ఞాని కాదనుకున్నాడో మనకు తెలియదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రశ్నించాడు. ఎవరు చెప్పండి? అక్కడ వారితో భోజనం చేస్తున్న వ్యక్తి. అప్పుడు దేవుడు ఒక ఉపమానం చెప్తాడు. చదువుకుంటూ వస్తారా? ఆయన అతనితో ఇట్లనే, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమైనది రండి అని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాడు. చూసే, జాగ్రత్తగా విందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి అతనికి దేవుడు ఒక జవాబుని చెప్తున్నాడు, ఒక ఉపమానం చెప్తున్నాడు ఆ మనుష్యునితో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనుష్యుడు ఏం చేశారంటే గొప్ప విందు చేయించి అనేకులు ఏం చేశారంటే అండి పిలిచాడు. ఏం చేశాడు చెప్పండి? పిలిచాడు. అంటే కొంతమందిని ఏం చేశాడు, ఇప్పుడు ఆ విందు కొరకు పిలవబడ్డాడు. ఏం చెప్పండి? పిలవబడ్డాడు కదా. మనం కూడా ఎప్పుడైనా మ్యారేజెస్కి ముందు ఏం చేస్తాం చెప్పండి? మ్యారేజ్కి, మా అబ్బాయి మ్యారేజ్, మా అమ్మాయి మ్యారేజ్ అని మనం చాలా తిరిగి ముందే ఇన్విటేషన్స్ ఇచ్చేసి, పలానా టైంని వివాహం కాబట్టి ఆ టయానికి మీరు రావాలి, మధ్యాహ్నం ఏముంటుందమ్మా భోజనం ఉంటుందని చెప్పి మనం ఏం చేస్తాం చేస్తే ఏర్పాటు చేస్తాం. అలాగే చాలా మంది ఒక ఆయన ఒక విందుని ఏర్పాటు చేసి పిలిచాడు. వారందరూ పిలువబడిన వారు దేని కొరకు? ఏర్పాటు చేయబడిన విందు కొరకు. విందు కొరకు, విందు కాలమందు అన్నాడు. చెప్పండి, ఒకటి విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండి అని పిలువబడిన వారితో చెప్పుటకి ఏంటంటే ఒక దాసుని పంపినట్లుగా దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. విందు కాలమందు, జాగ్రత్తగా వినాలి. ఏంటండి? విందు కాలము ఉంది. విందుని ఏర్పాటు చేశాడు, విందు కాలము. అలాగే దేవుడు ఈ లోకానికి వచ్చి రక్షణ ఇచ్చి ఆయన వెళ్ళిపోతూ ఏం చెప్పాడు చెప్పండి? ఆయన, మీ హృదయాన్ని కలవరపడనీయకుండి, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు కలవు, మరలా వచ్చి నేను మిమ్మల్ని ఏంటంటే తీసుకుని వెళ్తాను అని చెప్పాడు. ప్రభువా, మరి వెళ్ళడానికి మాకు ఎలా తెలుస్తుందంటే, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యములు, కరువులు, భూకంపాలు, ఇవన్నీ అంటే మిమ్మల్ని చెరసాల్లో వేస్తారు, మిమ్మల్ని చంపుతారు, ఇలా రకరకాల విషయాలు చెప్తాడు. చెప్పగానే ఇవన్నీ చూసినప్పుడు మనకేమనిపిస్తుంది చెప్పండి? దేవుని రాకడ సమీపించే కాలము ఏంటంటే ఆసన్నమైనదని మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ విందు కాలం అందంట. అతడు ఇప్పుడు సిద్ధమై ఉంది. ఏం సిద్ధమై ఉంది? మీ కొరకు ఏంటంటే ఆ విందు సిద్ధంగా ఉంది, రండి అని ఏం చేశారంటే పిలిచాడు. అలాగే రేపు పొద్దున యేసు ప్రభువారు మధ్యాకాశంకి వచ్చి మనల్ని ఏం చేస్తారు చెప్పండి? పిలుస్తాడు. ఏం అంటే బోర ఊదినప్పుడు మృతులైన వారు ఏం చేస్తారు చెప్పండి? సజీవులుగా, అంటే సజీవులై వారు ఆ యేసు ప్రభుతో వెంట పెట్టుకుని వస్తాడు. ఆ మీదట సజీవులమైన మనము రూపాంతరం చెంది మనం ఎక్కడ చేరుతామని తెలుసా అండి? ఆ యేసు ప్రభు దగ్గరికి, ఆ మధ్యాకాశంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఆ విందుకు లేదా ఆ ప్రాంతానికి మనందరం కూడా వెళ్లాల్సిన సమయము ఆసన్నమైంది. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. కాబట్టి ఇది ఏ సమయం చెప్పండి, ఇది ఏ కాలం చెప్పండి? విందు కాలం, అంటే దేవుడు త్వరగా రాబోతున్న కాలం. కానీ మన కొరకు ఆల్రెడీ అక్కడ ఏం సిద్ధపరిచి ఉంచాడు చెప్పండి? విందును సిద్ధపరిచాడు. కాబట్టి నేనైనా మీరైనా మనందరము ఆ కాలమందు ఆ సిద్ధపరిచిన విందులోనికి మనందరం ఏం చేయాలి? రమ్మనగానే వెళ్ళాలి. రమ్మనగానే ఏం చేయాలమ్మా? వెళ్ళాలి. కాబట్టి తనకు ప్రశ్న వేసిన అతనితో చెప్తూ చదువుతారు ఇప్పుడు. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగారు. జాగ్రత్తగా విందాం. ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్తున్నాడు, వారందరూ ఏక మనస్సు ఏంటండి? నెపములు చెప్పసాగారు. అబ్బా, ముగ్గురులో ఏమొచ్చింది ఇప్పుడు? ఐక్యత వచ్చింది. ఎవరు ముగ్గురులోనూ తెలుసుకుందాం. అర్థమైందంటారా? వారు ముగ్గురు లేదా వారందరూ అక్కడ ఏంటంటే ప్రియమైన వారా ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. నెపం అంటే ఏంటి? రైట్, వంకలు లేదా ఏదో ఒక సాకులు లేదా ఏదో ఒక కారణం. అర్థమైందంటారా? ఈయన చెప్పినట్టు మోహన్ రావు గారు వంకలు అనుకుందాం, సాకులు ఇంకేంటమ్మా? నేపాల్. కాబట్టి అందరూ కూడా యూనిటీ వచ్చేసింది. ఏ విషయంలో? నేపాలకి, సాకులకి, వంకలు చెప్పడానికి ఏంటమ్మా? యూనిటీ వచ్చేసి మొట్టమొదటిగా చూసినప్పుడు యేసు ప్రభువు చెప్తున్నాడు వారితో, చదవండి ఒక మాట. మొదటివాడు, నేను ఒక పొలమును కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దానిని చూడవలెనని నన్ను క్షమించుమని నిన్ను వేడుకొనుచున్నానని ఏం చేస్తాడు చెప్పండి? చెప్పమంటున్నాడు. ఎవరికి చెప్పమంటున్నాడు తెలుసా? అయ్యయ్యా, నీవు నన్ను ఏం చేయాలి తెలుసా? క్షమించాలి అని నిన్ను వేడుకుంటున్నానని చెప్పి ఎవరికి చెప్తున్నాడు తెలుసా అండి? పిలువబడిన ఆ యజమానికి నువ్వేం చేయాలంటే చెప్పాలి అంటున్నాడు. రైట్. నెంబర్ 1, ఎవరైనా పొలము కొనేటప్పుడు మొట్టమొదటి వెళ్ళి ఆ పొలాన్ని చూసుకుని అది ఎన్ని పంటలు పడుతుంది, అది మంచి పొలమా మెట్ట పొలమా, లేదా ఆ పొలం ఏంటమ్మా రాళ్ళు ఉన్నాయా, మంచిదా పర్లేదా అని చూసి కొంటారా? కొనేశాక చూడటానికి వెళ్తారు. అంటే పొలం అన్నాడంటే అవశ్యంగా వెళ్ళి దాన్ని ఏం చేయాలంటమ్మా? చూడాలంట. అవశ్యముగా ఏం చేయాలండి? చూడాలి. మళ్ళా ప్రార్థన చేస్తారు. రైట్. 2 రకాలుగా మనం ఆలోచిస్తే, మొట్టమొదట పొలం కొనేవాడు ఏం చేస్తారమ్మా? చూస్తారు. ఏం చేస్తారు చెప్పండి? చూస్తారు. లేదా ఒక ఆయన నీకు ప్రత్యేకంగా ఇన్విటేషన్ ఇచ్చి నిన్ను విందుకు రమ్మన్నప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి నీ కొరకేంటమ్మా ఏర్పాటు అయినందుకైనా మనం ఏం చేయాలి చెప్పండి? వెళ్ళాలి. అర్థమైందంట? కొనేవాడు ఏం చేస్తాడండి? చూసి కొంటాడా చూడకుండా కొంటాడా? చూసే కొంటాడు. దేవుడు చెప్పాడు విందు కాలము ఆల్రెడీ విందు సిద్ధమైంది, మీరందరు రండి అంటే రావాల్సిన వాడు రాకుండా, అర్థమైందంటారా? అని పిలవాడు, పిలిచిన వాని యొక్క అంటే మాట మీద ఏమి లేదు చెప్పండి? గౌరవం లేదు. తనకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆ విందు నా కొరకే కదా ఏర్పాటు చేశాడని ఒక ఆలోచన కూడా లేకుండా తప్పించుకోవడానికి ఒక సాకు చెప్పాడు. ఆ సాకు కూడా ఎలాంటి సాకో తెలుసా చెప్పండి? తప్పుడు సాకే. ఇంకేంటమ్మా? అది సరి అయిన జవాబు కాదు. ఒకవేళ నువ్వు మంచం మీద ఉన్నావు, లెగలేని పరిస్థితుల్లో ఉన్నావు, రోగం వచ్చింది, నడవలేకపోతున్నావు, 104, 105 ఫీవర్ ఉంది, లేదా హాస్పిటల్ అడ్మిట్ అయ్యావు, లేదా ఇంట్లో నువ్వు లెగలేని పరిస్థితుల్లో ఉన్నావు అనుకో, ఏం చెప్పండి? క్షమిస్తాను. ఇక్కడ ఏమన్నాడు? పొలం అన్నాడంట, దాన్ని ఏం చేయాలంటే చూడ్డానికి వెళ్ళాలంటే మళ్ళా దేవుడు ఏం చేయాలంటే అండి? క్షమించాలంట. ఇలాగ పిచ్చోళ్ళం మనం. అర్థమైందంటారా? చాలా సాకులతో వంకలతో దేవుని సన్నిధికి రాకుండా మళ్ళా ప్రభువా నాకు ఆకాయ చేయి ఈ ప్రభు చేయి అంటే ఆయన ఎర్రుడు కదా. అందుకని చాలా సందర్భాల్లో దేవుని ప్రజలమైన మనం ఏం చాలా జాగ్రత్తగా దేవునిలో ముందుకు ఏం చేయాలంటే కొనసాగాలి. దేవుని స్తోత్రం.
ఇంకా రెండొక వ్యక్తిని చూస్తే ఇది ఇంకా చాలా చిత్రంగా ఉంటుంది. చదవండి. మరి ఒకడు 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను. ఏమండి, ఎవరైనా ఎడ్లు కొనుక్కునేటప్పుడు పరీక్షించి బలంగా ఉన్నాయా, దున్నే ఎడ్లా ఏంటండి, అవి పనికి ఏంటండి ఉపయోగపడతాయా లేదా, వాటికి జబ్బు ఉందా, జబ్బు లేవా, బలంగా ఉన్నాయా, బలహీనంగా ఉన్నాయా అని పరీక్షించి కొంటారా? కొన్నాక పరీక్షిస్తారా? ఏమండి, అంటే ఈడి నెపంలో కూడా ఏమి లేదు తెలుసు, అసలు నిజమే లేదు. ఎట్లా ఎన్ని జతలు గుర్తుంచుకోవాలి, ఎన్ని జతలు? 5 జతలు ఇట్లు ఏం చేశాడు, కొనేసాడంట. రారా బాబు, విందు కాలంలో నీ కొరకు విందు ఏర్పాటు చేశాను, నువ్వు రారా అంటే అంటున్నాడు, నేను 5 జతలు ఇట్లు కొనేసాను, వాటిని ఏం చేయాలంటే ఇప్పుడు పరీక్షించాలంటమ్మా. పరీక్షించి కొంటాడా, కొన్నాక పరీక్షిస్తాడా? ఇతను యొక్క తప్ప అదే అన్నానండి. తప్పించుకోవడానికి ఏదో ఒక అబద్ధం నెపం చెప్పి రాకుండా ఉన్నాడు, గుర్తుంచుకోవాలి. మూడవది చూడాలి. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత ఏంటంటే రాలేను అన్నాడు. వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు కదా. భార్య దొరికిన వారికి ఏం దొరికింది అన్నాడు బైబిల్లో? మేలు దొరికింది అనుకున్నాడు. సరే, వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఇప్పుడు విందుకి ఎవరెవరు రావాలి? అతన్ని పిలిచాడు. అర్థమైందంటారా? అంటే అప్పటికి ఏం అవ్వలేదు అనుకుందాం, వివాహం అవ్వలేదు అనుకుందాం, అంతే కదా. దాసుడు వచ్చేటప్పటికి ఈయన వచ్చి కార్డు ఇచ్చేటప్పటికి ఏమి లేదు, అతనికి వివాహము అవ్వలేదు. తీరా విందు కాలం అయింది, ఆ సమయం అయింది, దాసుని పంపించాడు. పంపించి సమయం ఆసన్నమైంది కాబట్టి రమ్మనగానే ఆ దాసుని ఏం చెప్పాడు, సార్ నాకు పెళ్ళి అయింది కాబట్టి నేనేంటంటే రాలేను అన్నాడు. ఏం చేయాలి ఇతను? తను తన భార్య కలిసి ఏం చేయాలి చెప్పండి అమ్మా? ఆ విందుకు రావాలి. రావాలా వద్దంటారు? అంటే భార్యను బట్టి ఇప్పుడు ఏం చేయకూడదు, రాకుండా ఆగకూడదు అనుకున్నాం. భర్తను బట్టి రాకుండా ఆగకూడదు, బంధువులను బట్టి రాకుండా మనం ఏంటంటే ఆగకూడదు. ఏదో ఒకప్పుడే ఏమో ప్రార్థనకు రాలేదంటే ఇప్పుడు ఎవరు వచ్చారండి, అందుకే ఏం చేసాం చేస్తా రాలేకపోయామండి. అలా మాట్లాడుతూ టైం అయిపోయిందండి. ఏంటంటే గుర్తు రాలేదండి, మా చుట్టాలు వచ్చారండి, అందుకే ఈరోజు ప్రార్థనకు రాలేదంటే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా మోకరించి ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తే ఇలాంటి దొంగ ప్రార్థనలు దేవుడు వినడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు ఎన్నిసార్లు అయినా చేసుకోండి ప్రార్థనలు, మీ ప్రార్థనకు దేవుడు ఏమి తెలుసండి, జవాబు ఇవ్వడు. ఎందుకు చెప్తే మీరు చెప్పే వంకలు ఏం వంకలు కదా, ఎలాంటి వంకలు తెలుసండి, అవి అంటే సరి అయినవి కాదు. అందుకే ఐగుప్తు దేశం నుంచి దేవుడు గుర్తుంచుకోవాలి 3 దినములంతా ప్రయాణం తీసుకుని వెళ్ళి అక్కడ ఏం అర్పించారమ్మా? బలి అర్పించాడు. అర్థమైందంటారా? పక్కనే ఉన్నా కూడా చర్చికి ఏం చేయట్లేదు తెలుసా, నడిచి రావడానికి కూడా అక్కడి నుంచి ఇక్కడికి ఏమైతే ఇబ్బంది అయిపోతుంది. అర్థమైందంటారా? దూరమని కొంతమంది, చీకటని కొంతమంది, లేదా రకరకాల పరిస్థితులని చెప్పి చాలా మంది చాలా రకాల వంకలతో ఎక్కడ రాలేకపోతున్నారు చెప్పండి? దేవుని సన్నిధికి రాలేక. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనలో ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి రావాల్సిన నీ జీవితంలో ఏదో ఒక వంకతో నువ్వు ఒకవేళ దేవుని సన్నిధికి సంవత్సరంలో ఈ నెల చెప్పండి 9వ నెలలో ఎన్ని రోజులు దేవుడు ఏంటంటే తన సన్నిధికి రాకుండా నువ్వు ఎన్ని ఆగిపోయావో నాకు తెలియదు, కానీ ఒకసారి మనం ఏం చేయాలంటే పరిశీలన చేసుకోవాలి. దేవుని స్తోత్రం. అందరూ దేవుని స్తోత్రాలు ఇద్దాం. హల్లెలూయా. కాబట్టి ముగ్గురు ఏం చేశారు తెలుసండి? అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానితో తెలియచేయగా ఆ ఇంటి యజమానునికి కోపము వచ్చింది. ఎవరైతే నెపాలు పెట్టుకుని అనవసరమైన చిన్న కారణాలు కలకుండా
నువ్వు గుడి మానేయడానికి లేదా దేవుని యొక్క సన్నిధికి సహవాసానికి రాకుండా ఉండడానికి నువ్వు ప్రయత్నిస్తే అటువంటి వారిని చూస్తే దేవునికి ఏమొస్తుంది తెలుసా? ముందు కోపం వస్తుంది. దేవుని చాలా మందిని మనం గ్రహిస్తే చాలా సంఘాలలో అవనండి లేదా సంఘములో విశ్వాసమైన దేవుని ప్రజలమైన మనము ఏదో ఒక నెపంతో ఏం చేస్తున్నాం తెలుసా? ప్రార్థించడం మానేస్తున్నారేమో, వాక్యం చదువుకుంటూ మానేస్తున్నారేమో, ప్రేమ ఉపవాసం ఉండటం మానేస్తున్నారేమో, దేవుని మందిరానికి రావడం మానేస్తున్నారేమో. దేవుడు తన దగ్గరికి రావాలని, దేవుడు తను ఏర్పాటు చేసిన తన అనుభవాల్లో ఇంకా మీరు దగ్గర అవ్వాలని దేవుడు ఆశపడుతూ ఆయన మీకు విందును ఏర్పాటు చేసి ఆ విందులో మిమ్మల్ని అందరినీ సంతోషపరచాలని దేవుడు కోరుకుంటుంటే ఆ ఏర్పాటు చేసిన విందుకు రాకుండా చాలా మంది ఏం చేస్తున్నారో తెలుసండి? ఆటంకాలు చెప్పి, నెపాలు చెప్పి దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. దేవునికి ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? కోపం వచ్చింది. ఇంకొక చెప్తాను. విందుకు వెళితే ఏముంటాయి చెప్పరేంటండి? గిఫ్ట్లు ఉంటాయి, భోజనాలు ఉంటాయి, రకరకాల ఉంటాయి కదా. హ్యాపీగా సంతోషంగా ఏం చేయొచ్చు అంటే ఆ ఏర్పాటు చేసిన ఆయన నిన్ను తృప్తిపరచాలని, నిన్ను సంతోషపరచాలని నిన్ను పిలిస్తే నువ్వేం చేయాలి? ఆ మాటకి విలువించి ఏం చేయాలమ్మా? వెళ్ళాలి. వెళ్ళకపోవటం వల్ల ఆ యజమానుడికి వారి మీద ఏమొచ్చింది తెలుసండి? ఎవరికి పిలవబడిన వారికి ఏం చేశారంటే మీద కోపం వచ్చింది. మనందరినీ దేవుడు పిలిచాడు. చాలా మంది ఈ లోకంలో యేసుప్రభు గురించి చెప్తుంటే చాలా మంది యేసుప్రభుని ఇంకా దేవుడిగా అంగీకరించలా. వారు విగ్రహారాధనలో ఉండిపోయారు. కానీ విగ్రహాలు విడిచిపెట్టి ఈ రోజున దేవుడు తన కృప చేత నిన్ను ఆకర్షించబట్టి ఈ రోజున మనందరం ఎక్కడున్నా తెలుసండి? మనందరము పిలవబడిన వారు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ విందు కొరకు మనందరము దేవుడు ఏర్పాటు చేసి సిద్ధపరిచి మనందరినీ ఆయన అక్కడికి తీసుకువెళ్ళాలని ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే వీడు పొలం అన్నాడు, ఇంకొకటి ఎవరన్నాడండి? ఎడ్లు అన్నాడు, ఇంకొకటి ఏమన్నాడు తెలుసండి? భార్య అన్నాడు. భూ సంబంధమైన వాటిని సాకుగా చెప్పి ఎక్కడికి రావటానికి ఇష్టపడలా? ఆ విందుకు అంటే రావడానికి ఏంటమ్మా? సిద్ధముగా. అలాగే నీవైనా నేనైనా ప్రియమైన దేవుని బిడ్డ ఈ భూ సంబంధమైన వాటిని లేదా వీటిని మనం ఆధారం చేసుకుని దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన శాశ్వతమైన ఆ విందులోనికి లేదా ఆ సమయం ఆసన్నమవుతుందని మనకు తెలిసినా కూడా మనం సిద్ధపాటు కలిగి సిద్ధపడిన వారమై దేవుని ప్రజలను ఎప్పుడు కూడా సంసిద్ధులుగా ఆ విందులోని ప్రవేశించే వారిగా మనం ఏం చేయాలంటే ఉండాలి. దేవుని స్తోత్రం. నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందుల్లోనికి వెళ్ళి పేదలను, అంగహీనులను, కుంటి వారిని, గుడ్డి వారిని ఇక్కడకు తోడుకు రమ్మని ఆ దాసునితో చెప్పాడు. ఇప్పుడు ఎవరు పిలిచినోడు అవ్వడం కూడా ఏం చేయట్లేదమ్మా? రాట్ల. ఒకడు సాకు చెప్తుంటే నువ్వు వెళ్ళి ఎక్కడున్న కుంటోడు, గుడ్డోడు ఎవడుంటాడు వాళ్ళందరినీ ఏం చేయమని తెలుసండి? తీసుకొచ్చే. ఏమిందుకు అంటే యజమానుడు విందు కాలమందు సిద్ధమైన ఆ విందుకు ఎవరైతే పిలువబడ్డారో ఆ పిలువబడిన వారు ఏం చేస్తారు తెలుసా? రావడానికి ఇష్టపడక నెపాలు చెప్తూ ఉంటే ఆ పిలువబడేవారు కాకుండా మిగతా వాళ్ళు ఎవరో తెలుసండి? కుంటివాళ్ళు, గుడ్డివారును, అంగహీనులను, బీదలను నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ తోడుకొని రమ్మని దాసునితో చెప్పిన. అంతటి దాసుడు, ప్రభువా నీవు నాకు ఆజ్ఞాపించినట్లు చేసేదని గాని ఇంకా చోటు ఉన్నదని చెప్పాడు. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములోనికి, కంచెలలోనికి వెళ్ళి లోపలకు వెళ్ళి వచ్చుటకు అక్కడ వారిని ఏం చేయాలంట?
బలవంతము చేయు. జాగ్రత్తగా తండ్రి అయిన దేవుడు ఆ దాసుడు ఎవరో కాదు, నీ కొరకు నా కొరకు దాసుని స్వరూపం ధరించి మనందరి కొరకు తన ప్రాణం పెట్టి మన కొరకు ఆయన ఏంటంటే ఒక విందును ఏర్పాటు చేసి ఆ రాజ్యంలో మనందరం కలిసి శాశ్వతంగా ఉండడానికి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన విందు, దాన్ని రెండవ రాకడ అని అంటారు. ఆమేన్. దేవుని స్తోత్రం. ఆ రెండవ రాకడలోనికి మనందరం ఏం చేయాలి? ఈ సూచనలకు రెడీగా, అంతే తప్ప ఈ భూ సంబంధమైన వాటి విషయంలో వీటికి లోబడి మనం ఎక్కడికి వెళ్ళకుండా ఉండకూడదు. చెప్పండి, ఆ రాజ్యానికి వారసులుగా వెళ్ళడానికి ఉండకూడదు. రెండవది ఇంకొక విషయం ఏంటి తెలుసండి, అంటే ఈ సంఘం అంటే శరీరము కనుక శరీరంలో ప్రతి అవయము సంఘంతో ఏం చేయాలి చెప్పండి? అత్తగబడి ఉండకపోతే, సహవాసంలో సంఘములో సంఘ కార్యక్రమాల్లో నువ్వు అన్నింటిలో ముందు కొనసాగకపోతే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? దేవుల్లో బలంగా కూడా ఏం చేయలేము, ముందుకు మనము కొనసాగలేము. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇది నా బాడీలో ఉంది కాబట్టి ఈ చేయి నేను గలుగుతున్నాను, నేనేం చేయగలుగుతాను? లేదు, ఇక్కడ నరికేసి ఆ పక్కన పెట్టాను. ఏమ్మా చెప్పాలి, ఏం చేస్తా? అలా నువ్వు ఒక్కదాని ఇంటికాడ నుండి ఏం చేస్తావు? సంఘంతో కలక, సహవాసంతో కలక, ఈరోజు ఉపవాసం ఏంటమ్మా కలవక, అలాగ ఉండిపోతే సాకులతో ఏకులతో నువ్వు ఏ బలహీనరాలుగా ఉంటావు. అది నీళ్ళు ఏముండదు, మూమెంట్ కూడా ఉండదు. అందుకే దేవుడి సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎందుకు పెట్టించారంటే మీరు యాక్టివ్గా దేవుళ్ళు ఏం చేయాలమో బలంగా ముందుకు కొనసాగడానికి, వినుట వలన విశ్వాసము కలుగుతుంది కనుక అది దేవుని వాక్యం వలన మీలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు కనుక ఎప్పటికప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన సంఘంలో సాకులు చెప్పి ఏం చేయకూడదు చెప్పండి? తప్పించుకోవడానికి మనం ప్రయత్నము చేయకూడదు. దేవుని స్తోత్రం. యాలయనగా పిలవబడిన వాడు ఆ మనుషులలో ఒక్కడును ఆ విందును రుచి చూడనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాడు. ఎవడు రుచి చూడండి, ఎవరు? పిలవబడిన వాడు ఒక్కడు కూడా. ఎందుకు? ప్రతివాడు ఏదో ఒక సాకు చెప్తున్నాడు. ప్రతివాడు ఏదేంటమా సాకు క్రియేట్ చేసుకుని సృష్టించుకుని, ఆ సాకు ఏ సాకు కాదు, దేవుని సన్నిధికి రాకుండా ఉండే సాకు కాదు. కానీ ఏదో సాకులతో, లేదా ఈ లోకం శాశ్వతమా చెప్పండి? ఈ లోకం ఉన్నది శాశ్వతమా? మరి దీన్నే శాశ్వతం అనుకో. ఈ లోక సంబంధమైన ఆశలకు, ఈ లోక ఆకర్షణలకు, ఈ లోక సంబంధమైన ప్రలోభాలకు లోనైపోయి దేవుని ప్రజలమైన మనం చాలా సందర్భాలు సిద్ధపాటు కలిగి మనం ఏంటంటే దేవుని యొక్క ఆ విందు కొరకు మనం ఏంటంటే చూస్తున్న పరిస్థితులు బట్టి కూడా మనం సిద్ధపాటు కలిగి ముందుకేంటంటే సాగలేకపోతున్నాం. దేవుని స్తోత్రం. ఒక్కడ కూడా వెళ్ళండి. ఎక్కడికి అంటే ఇప్పుడు మనందరి పరిస్థితి ఏంటంటారు? అదేనండి, ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటారు? పిలవబడిన ఒక్కడో ఎక్కడ రాడంటమ్మా, ఆ విందుకు రాడంట. మరి పరిస్థితి ఏంటంటే చెప్పండి, అన్నాడా లేదా? ఏమన్నాడు? పిలవబడిన వాళ్ళు ఒక్కడును ఆ విందును రుచి చూడడు. మీతో చెప్పుతున్నాను. అందుకే దాసుడా, రాజమార్గంలో కానీ ముళ్ళ కత్తిల్లో కానీ ఆ గుడ్డివాళ్ళు పేద అందరు తీసుకొచ్చే నేను వారి కొరకు ప్రత్యేకంగా ఒక విందుని ఏర్పాటు చేసి ఒక సమయాన్ని వాళ్ళందరినీ సిద్ధపరిచి నేను నా దాసుని పంపించి అంటే విలువ చక్కగా వారి దగ్గర పంపించి రమ్మని చెప్తుంటే వారిని ఎంత ప్రేమించాను, ఎంత వారి గౌరవించి వారి కొరకు వారిని సంతృప్తి పరచాలని, వారిని ఆనందపరచాలని ఏంటంటే ఆయన ఏంటంటే ఏర్పాటు చేసిన ఆ విషయంలోనంట అసలు లెక్కే చేయలేదు. అందుకే ఆ యజమానుడికి ఏమొచ్చింది తెలుసండి? కోపం వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి అమ్మా? కోపం వచ్చింది. దేవుని స్తోత్రం. ప్రతి ఉపవాస పూట ఒక విందే, ప్రతి ఆదివారం ఒక ఏంటంటే విందే, ప్రతి కోట కూడా ఒక విందే. ఏం సంతృప్తి పడతా వాక్యం ద్వారా తృప్తిపరచాలనుకున్నాడు, లేదా ఆ రోజు ఏదైనా అద్భుతుని జీవితంలో ఆయన చేయాలనుకున్నాడేమో, ఏదైనా గొప్ప విడుదల నీకు ఆయన ఏంటమ్మా ఇవ్వాలనుకున్నాడేమో. కానీ నీవే ఏదో రకమైన వంకలతో మనం ఏం చేస్తున్నావు తెలుసండి? దేవుని సన్నిధికి రాలేకపోతున్నాను. కాబట్టి ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడు కోపం వచ్చినా పర్లేదు,
మేమేం చేస్తాం? మిమ్మల్ని మా అయితే తిడతాం. ఆయన ఇటు మాట్లాడతారు, చెప్పండి, రౌండ్లు వేస్తారు. ఇంకా రౌండ్లు వేసినా కూడా వినకపోతే ఇంకా మనం ఏం చేయలేం. కానీ అర్థమైందంటే ఏం చేస్తారు చెప్పండి? రౌండ్లు వేస్తారు. ఆయన ఏర్పాటు చేసిన దాన్ని నువ్వు గుర్తెరగలేదు. ఆయన పిలిచాడు నిన్ను ప్రత్యేకంగా. పిలిచిన ఆ పిలుపుకి ఏమి లేదండి, విలువ లేదు. నీ కొరకు అంత ఖర్చు పెట్టి ఆయన ఏం చేశాడు? విందును ఏర్పాటు చేశాడే. మరి దేవుడే మానవుడిగా వచ్చి మన కొరకు ఏమి ఇచ్చాడండి? తన ప్రాణాన్నే మన కొరకు క్రయధనముగా ఇచ్చాడే. మరి అలాంటి దేవుని అంటే అలాంటి గొప్ప కార్యం చేసిన దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో మనం ఆనందపరచాలని ఆయన అనుకుంటే దాన్ని మనం తృణీకరించి ఏదేదో సాకులతో మన దేవుని సన్నిధిలో కనబడవలసిన రీతిగా మనం ఏంటంటే కనబడలేకపోతున్నాం. సిద్ధపడవలసిన రీతిగా మనం ఏంటంటే సిద్ధపడలేదు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ఈ రోజైనా దేవుని ప్రజలమైన మనందరం కూడా ఒక మంచి సమర్పణ చేసుకొని, ప్రభువా అనేక రకాలైన నాయన నెపాలతో ప్రభువా ఇగో నేను ప్రభువా అయ్యా నీవు నీ పిలిచిన నీవు రక్షించిన నీవు ఏర్పాటు చేసిన నా కొరకు నీ రాకడ కాలము నాకు తెలుస్తుంది మాకు అయ్యా. మా కొరకు విందును అక్కడ ఏర్పాటు చేసావు. విందు కాలం సమీపంగా ఉంది, సిద్ధపడిన ఉంది, రమ్మని చెప్తున్నావు. అయినా కూడా ప్రభా మేము సిద్ధపడి రావడానికి ఇష్టం లేకుండా ఏదో ఒక వంక సాకులతో ప్రభువా అయ్యా అయ్యా తండ్రి ఇదిగో నీకు నీ రాకడలో ఒకవేళ ఇప్పుడే నీవు మధ్యాకాశానికి వచ్చి ప్రభువా బోర ఊదితే ప్రభు ఆ 7 ఏళ్ళు ఆ పరిశుద్ధులకు ఆ విందులో ప్రభువా మేము ఒక ఉండలేని ఆ సంసిద్ధత లేని మనసు, సిద్ధపాటు లేని జీవితం ఒకవేళ ఆ స్థితిలో ఉన్నాం మేము. దయచేసి క్షమించండి ప్రభు, క్షమించండి, క్షమించండి. అంతేకాదు ప్రభు ఈ లోకంలో నాయన మా చేత ముందుకు సాగడానికి నువ్వు ఏర్పాటు సంఘముల సహవాసంలో కూడా ఆదివారం, శుక్రవారం లేదా బుధవారం స్త్రీల కూటమి, మంగళవారం ఉపవాస కూటంలో కానీ లేదా ప్రతి ఈ సంఘ కార్యక్రమాల వాటిల్లో ఏదో ఒక నెపంతో, అది నెపం కాకపోయినా కూడా ఏంటి తప్పించుకోవడానికి, నీ సన్నిధికి రాకుండా ఉండడానికి మరలా ప్రభువా నేను రాలేకపోతున్నాను క్షమించమని ప్రభా దొంగ ప్రార్థనలు చేస్తున్నాయన, దొంగ భక్తిని ప్రదర్శిస్తూ ప్రభా క్షమించమని మరలా ఏంటంటే రాలేకపోతున్నాను నన్ను క్షమించమని చెప్పి ప్రభా. అందులో ఇలాంటి వాడు ఒక్కడు కూడా నేను ఏర్పాటు చేసిన విందును రుచి చూడడాన్ని మీతో నిశ్చయముగా చెబుతున్నాను అన్నట్లుగా నిజంగా ప్రభా పిలువబడిన మమ్మీ ఏర్పాటు చేయబడిన మేము ఒకవేళ ఆయన ఏ ఒక్కడు అక్కడ రాలేకపోతే, ఆ రాలేని సంసిద్ధత మాలో లేక పరిస్థితుల్లో ఈ భూమి అంటే ఈ లోక సంబంధమైన ఇదే అనుకుంటూ మా పిల్లలే లేదా మా భర్తే మా భార్యే లేదా మాకున్న అంటే భూములే లేదా మాకున్న సంపద ఇదే అనుకుంటూ ఆయన ఇదే శాశ్వతం అనుకుంటూ దీని మీదే మనస్సు పెట్టి తండ్రి నీ పిలుపును, నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాన్ని గ్రహించి ప్రభా సిద్ధపాటు కలిగిన వారముగా మమ్మల్ని మేము సిద్ధపరచుకొని సంసిద్ధులుగా నువ్వేర్పాటు చేసిన ఆ విందు అనే 2వ రాకడలో ప్రభు ఎత్తబడే సంసిద్ధత లేని స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే నన్ను క్షమించి ప్రభు ఈ రోజు నుంచి నాయన నేను సాకులు చెప్పను ప్రభు. ఒకడు పొలం కొనుక్కున్నాడంట, అది అవశ్యముగా చూడాలంట. ఒకడు ప్రియమైన 5 జతల ఎడ్లు కొన్నాడంట, వాటిని పరీక్షించాలంట. ఎవడైనా పరీక్షించి కొంటాడా? కొన్నాక పరీక్షిస్తాడు. ఇప్పుడు నాకు వివాహం అయిందయ్యా నేను రాలేనన్నాడు ఇంకొక. ఇలాగా ఎవరికి వారు ముగ్గురు ఒకే మనసుతో నెపములు వారిద్దరు వారు అక్కడ అంటారు, వారు అందరూ కూడా ఏక మనసుతో నెపములు చెప్పరాగిరే. ఈరోజు పాస్టర్ గారు ఎందుకు చర్చికి రాలేదని అడుగుతారు. నువ్వు ఒకటి నేను ఒకటి చెప్తే బాగోదు, ఏం చెప్తాము రాలేదని అని ఇద్దరు కలిసి ఒక మాట మాట్లాడుకుని మమ్మల్ని ఎర్రోళ్ళు చేయొచ్చేమో
మనుషులు ఎర్రోళ్ళు చేయొచ్చేమో, లేదా ఎవరినైనా మనం ఎర్రోళ్ళు చేయొచ్చేమో, కానీ దేవుని చేయలేం కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి ఒకసారి. విషయాలకు ఆగిపోతున్నాం, రావట్లేదు. చిన్న చిన్న విషయాలతో ప్రభుత్వ సంబంధాన్ని తెంచేసుకుంటున్నాం. ప్రభుత్వం ముందు కొనసాగట్లేదు. ప్రభు కొరకు సిద్ధపరచుకోవట్లేదు. బుద్ధిగల కన్యకల వలె సిద్ధపాటు కలిగి ఉండట్లేదు. నువ్వు ఆలోచన చేయి. థ్యాంక్ యూ ఫాదర్. ప్రభా, ఈరోజు వాక్యాన్ని ప్రభా విన్న ప్రతి బిడ్డను ప్రభా, ఇగో తండ్రి నాయన, నీ పిలుపును వినగలిగే రీతిగా, నీ పిలుపుకు స్పందించే బిడ్డలాగా నాయన, నువ్వెందుకు ఆ విందును ఏర్పాటు చేసి వాళ్ళని తృప్తిపరిచి సంతృప్తి పరచాలని ఆ ఉద్దేశం, సంకల్పం కలిగి ఉన్నావని ఆలోచన, అవగాహన కలిగిన వారిగా ప్రభా, నీ మాటకు, నీ పిలుపుకు స్పందించి ప్రభా, ఇగో నాయన రాగలిగే అటువంటి మనస్సులు నాయన ప్రతి బిడ్డకి దయచేసి నడిపించి మహింపాలి. ఎవరైతే లేనిపోని వంకలు సాకులు ఎత్తుకుతూ ప్రభు నాయన కొన్ని కారణాల వలన నీకు నేను దగ్గరగా రాలేకపోతున్నాను ప్రభు, దయచేసి నన్ను క్షమించమని నాయన ఎవరైతే ఆ స్థితిలో ఉన్నారో వారి జీవితాల్లో ప్రభా, ఈ వాక్యం వింటున్న వారి హృదయాలలో కార్యము జరిగి విడిపింపబడి నీలో ముందు కొనసాగడానికి సహాయం చేయండి. అంతేకాదు ప్రభు, యూట్యూబ్ ద్వారా కూడా ఈ వాక్యం వింటున్న అనేక మంది హృదయాలు, వారి జీవితాల్లో కూడా ప్రభు తృప్తిని, సంతృప్తిని కలగజేయాలని నువ్వు కోరుకుంటున్నావు అయ్యా. వారి జీవితాల్లో కూడా ప్రభు నీ అద్భుత కార్యాలు జరగడానికి సహాయం చేసి మహిమ పొందవలసిందిగా తండ్రి యేసు క్రీస్తు యొక్క నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము మనకును ఈ వాక్యాన్ని వింటున్న అందరికీ తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.